ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమునకు ఎత్తించును. ఏడోరెపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదలిపోను. నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదలిపోను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. ఈ నెలంతా దేవుడు కాచి కాపాడాడు. లాస్ట్ వీక్ అంతా ఫీవర్ వచ్చి చాలా చాలా టైర్డ్ అయిపోయాం వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. కానీ దేవుడు ఆయన సన్నిధికి నడిపించుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు. నా కోసం ప్రేయర్ చేసిన మీ అందరికీ, పాస్టర్కి, పాస్టరమ్మ గారికి వందనాలు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. ఈ నెలలో పోయిన వారం అంతా నాకు జాతికి జాషువికి కూడా బాగాలేక వచ్చింది. కానీ నేనైతే హాస్పిటల్కి కూడా బాగాలేదు. ఇంట్లో ఉండే టాబ్లెట్లు వేసుకోవటం, గమ్ముగా ఉండటము. నా కొడుకుది రోజు మళ్ళీ తాగుడు, ఓడిదాకా రచ్చ, ఇవన్నీ నాకు తోడుగా ఉండి నడిపించాడు సార్ దేవుడు. ఎక్కడ కుంగనీయకుండా ధైర్యం ఇచ్చుకుంటా, మళ్ళీ ఆయనకి చెప్పుకుంటా, ఆయన దగ్గరకు పోయి ప్రార్థన చేసుకొని ఏడ్చుకుంటా, ఇంట్లో జరిగినటువంటి ఆయనకి చెప్పుకుంటా ఆగస్టు నెల అంతా కాసి కాపాడిన దేవుడు. మా పెద్ద పాప పట్ల కూడా గొప్ప కార్యం చేశాడు. పెద్ద పాపకి మళ్ళీ టైఫాయిడ్ వచ్చేసి మళ్ళీ డెంగ్యూ కిందకు మారింది. రేత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 4-5 రోజులు ఉండాలమ్మా అని చెప్పాడు డాక్టర్. కానీ దేవుడు ఒక నైట్ ఒక పొగులునిచ్చి మళ్ళీ డిశ్చార్జ్ చేసి పంపించేశాడు. ఇప్పుడు ఏమంటే పాప పిల్లకాయలకు కూడా అట్టే వచ్చింది బాగలేక. పెద్ద పాప కుటుంబరాన్ని, మా కుటుంబరాన్ని దేవుడు ఈ నెలంతా కాసి మళ్ళీ మాకు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి ఈ చిన్న సాక్ష్యం దేవుడికి జరిగినగాక. పాస్టమ్మకి కూడా మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం కూడా ఇంకా అందరూ కలిసి ఇంకా నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ సన్నిధిలో వచ్చిన ప్రతి బిడ్డను చెప్పుకుంటున్నాను. ఈ ప్రార్థనకి దేవుడికి చెల్లునుగాక. ఆమె దేవుడు మీకు అందరికి వందనాలు. పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి వందనాలు. పోయిన నెల మా అక్క మనవరాలకి రేపు మొట్టమొదటి ఆదివారానికి 2 నెలలు పూర్తి అవుతుంది. ఆ బిడ్డకి దేవుడు స్వస్థత ఇచ్చి నిలబెట్టాడు. కానీ ఇంకా బలహీనంగా ఉంది. బలవంతురాలు కావాలని మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. బిడ్డకి ఎంతగానో దేవుడు జీవం పోసి నిలబెట్టుకున్నాడు. దేవుడికి వందనాలు. కానీ నేను ఈరోజు పోదాము అని అనుకున్నాను. పోయిన శనివారం కూడా పోయాను సాయంత్రం నవాపేటకి. కానీ ఈరోజు ఏందో నాకు మందిరానికి పోతాము అని నాకు ఎంతగానో మనసు పేరాపనిచ్చింది. పోలేకపోయాను. ఇందాక పాస్టర్ అమ్మ లాస్ట్ ప్రార్థన పాట పాడుతుంటే నాకు దర్శనం చూపించింది. బిడ్డ కొట్టుకు మిట్టులాడుతూ ఉంది. కానీ ఇంకా స్వస్థత ఇవ్వాలని దేవుడు మీరందరూ ప్రార్థన చేయాలని
పాస్టర్ అమ్మగారు కూడా ఎంతగానో కావ్యాకి తెలిసింది మీకు, కానీ ప్రార్థన చేశారు. మీకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమె హల్లెలూయా. పాస్టర్ అమ్మకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సంఘస్థులకు అందరికి వందనాలు. మన యాకవ జవన పనికి పోతా ఉన్నాడంట. పోతా ఉంటే అపోలో కాడ టమాటో ఎన్ని పెట్టుంటారు బండ్లు. ఆ బండ్లు ఇటు తిరగటము, ఆడ స్టాపిక్ ఉందని ఆగినాడంట. ఆ టమాటో బాక్సులు దించుకోవటము, ఈ బండి వాళ్ళ పాటుకోళ్ళు దించుకుంటా ఉన్నారంటే ఈ బండ్లు వచ్చేసాయంట. వచ్చేసి కాళ్ళకి ఆనిపోయినాయంట. బైక్ మీద ఉన్నాడంట, కాళ్ళకి ఆనిపోయినాయంట. వేరే అతను చూసి అన్నకి కాళ్ళు ఆనిపోతూ ఉన్నాయి అని చెప్పి బైక్ వాళ్ళు దిగొచ్చి ఆ బండిని పట్టుకొని ఆపి వెనకాళ్ళు మేము పట్టుకోకుంటుంటే నలిగిపోను అని దేవుడు దీవించిన కాక దేవుడు అయితే స్వస్థపరిచాడు. ఏకాజామున పోయేది ప్రార్థన చేసుకునే పోతుంటాడు కాబట్టి దేవుడు అంతవరకు చేశాడంటే మాకు దేవుడు చేసిన కార్యము అద్భుతంగా చేశాడు కూడా దేవుడు. మాకు ఇంకోటి ఏంటంటే మేము ఎప్పటి నుంచో స్థలం కొనుక్కోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. మా అత్త వచ్చి చిన్నపిల్ల స్థలం అమ్ముతుంది మేరీ తీసుకుంటావా అన్నది. అత్త స్థలము ఇల్లు కదా, అది స్థలం అయితే ఏరు పంచేదానికైనా బాగుంటుంది, ఇల్లు ఒక రూమ్ అని అంటున్నా కాబట్టి ఎంత ఇస్తుంది అత్త అని అన్న. 7 అంకణాలు ఇస్తా చిన్నపిల్ల తీసుకో అన్నది. తీరా చూస్తే 7 అంకణాలు కాదు 3.5 అంకణం ఇచ్చింది. 3.5 అంకణంలో కూడా 1,00,000 రూపాయలు అని చెప్పింది ఫస్ట్ అంకణము. తర్వాత అటు కాదు అత్త 1,00,000 రూపాయలు అయితే నేను యాడ తీసుకునేదని అన్నాను. అప్పుడు 70,000 అంటే లేచిన పిల్ల తీసుకో 3.5 అంకణం కదా అన్నది. అత్త నేనైతే 3.5 అంకణం కదా ఏం సరిపోతుంది, అది రూమ్ కానీ లేకపోతే వాష్రూమ్ కానీ ఏ దానికైనా సాలదులే అంటే మా ఇంట్లో ఆయన కూడా ఒప్పుకోలేదు. తీసుకుంటాంలే ఎంతైతే ఏమి అని అన్నాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలకి మేమైతే దానికి పాల్గొని తీసుకున్నాము. దేవుడు మాకు చాలా వరకు చేస్తున్నాడు. దేవుడికే సాక్ష్యం దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాస్టర్ అమ్మకు వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. ఈ వారం అంతే, ఈ నెల అంతే కూడా దేవుడు దీవించి కాసి కాపాడి సజీవుల లెక్కలో ఉంచాడు మన అందరినీ. దేవునికి స్తోత్రాలు. ఏంటంటే ఫస్ట్ జానుకు వచ్చింది మా ఇంట్లో జ్వరము. వాని తర్వాత బాగా ప్రార్థన చేసుకున్నాము. అయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డ నాయన, బిడ్డకి స్వస్థతనివ్వు నాయన అని చెప్పి అనుకున్నాము. బిడ్డకి అనారోగ్యం రానివ్వకుండా సంపూర్ణ స్వస్థతనిచ్చి విడుదలను దయచేశాడు. తర్వాత శ్వేతకు వచ్చింది, అట్లాగే బిడ్డను కూడా స్వస్థతనిచ్చి దేవుడు సంపూర్ణ స్వస్థతను దయచేశాడు. మా అందరికి అట్లాగే జ్వరం వస్తూ ఉంది. దేవుడి కృపలో మా అందరికీ సంపూర్ణ స్వస్థత ఇచ్చి హాస్పిటల్ పాలు కానివ్వకుండా నాయన కృపలో భద్రపరిచారు. అదేవిధంగా మొన్న తిరుపతికి వెళ్తూ ఉంటే పాస్టర్ అమ్మకు ప్రార్థన తిరుపతికి వెళ్తూ ఉన్నారు అని చాలా సంవత్సరాల క్రితం తిరుపతికి వెళ్ళున్నాడంట. కానీ ఇప్పుడు వెళ్తుంటే అదంతా మారిపోయి ఉంది. నాకైతే ఇదేమీ తెలియదు. అసలు కళ్ళు మూసుకొని తెరిసే లోపల నేను తిరుపతి మెట్ల దగ్గర ఉన్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యం అది. నాకు ఎట్లా పోతానో నాకైతే రూట్స్ తెలియటం లేదు దేవుడా అనుకుంటా పోతా ఉంటే దేవుడు గొప్పగా నాకు ముందుండి నడిపించాడు అని చెప్పాను అన్నాడు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా ఇంకొకటి నల్లపూసల దండ కనపట్లేదని దిగులు పెట్టుకొని ఆలోచిస్తే అంతా ఎత్తుక్కున్నాను. జ్వరం కూడా వచ్చేసింది. అప్పుడు ఎందుకు నాయన నాకు సరే వాటి మీద అంత ఆశ ఉందేమో, నాకు తీసేసేయి, నాకు వద్దు అని చెప్పి అనుకొని ప్రార్థన చేసుకొని పడుకున్న 11 అయిపోతా ఉంది. అయినా కానీ నిద్ర పట్టడంలో మళ్ళీ అయినా ఇది అడిగితే ఏం చేయాలి నేను, నాయన నీ చిత్తంలో నాకు వద్దు, నాకు తీసేసి అని చెప్పిన ప్రార్థన చేసుకొని పడుకున్నా. డాడీ అమ్మకి దండం గురించి జ్వరం వచ్చేసింది అని చెప్పానంటే అది ఎక్కడ బాలేదని చెప్పి తీసిచ్చాడు. దేవునికి చాలా ఏసై నామంలో ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించు. పరిశుద్ధ నామ మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మే నెలాఖరు నుంచి నాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోయాను. ఎంత ఇబ్బంది పడ్డానంటే చాలా చెప్పలేనంత అంత ఇబ్బంది పడ్డాను. కానీ అంత ఇబ్బందుల్లో అసలు ఒకానొక టైంలో అయితే బ్రతకడం చాలా కష్టంగా ఉంది నాకు. అసలు బ్రతకలేనేమో, ఏంది ఇంత మోసమైంది, ఇంత దగా ఏంది, అసలు అన్యాయంగా తీసుకుంటున్నారే దేవా. నేను జ్ఞానం లేకుండా ఆలోచించకుండా నా ఇష్ట ప్రకారంగా నేను చేసి అత్యాశకు పోయి నా ఇష్ట ప్రకారంగా దేవుని మాటకి
దేవుణ్ణి ఒక్క మాట కూడా అడగకుండా ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా, అత్యాశపడ్డానేమో, నేను గర్వించానేమో, అతిశయపడ్డానేమో, ఏ విషయం ధనం చూసుకొని విర్రవిగిపోయానేమో, అసలు ఏం చేశానో నాయన నాకైతే తెలీదు. కానీ కష్టాలైతే వచ్చేసాయి నాయన, బ్రతికేదానికి కూడా కట్టేదానికి కూడా కష్టంగా ఉంది నాయన. కనీసం అన్నం తినాలన్నా కానీ భయం వేసిపోయేదన్నమాట. నన్ను నమ్మి ఇంత డబ్బులు ఇచ్చిన వాళ్ళని నేను మోసం చేయకూడదు కదా, నేను మోసపోయినా పర్వాలేదు దేవా, ఇతరులను నేను మోసం చేయకూడదు, కానీ నాకు నీ చేతిని అని ఆశ్రమకు ప్రతిసారి వచ్చినప్పుడల్లా నా బాధను చెప్పుకొని పోతా ఉండేదాన్ని. పాశ్రమ్మ 7 సార్లు ప్రార్థన చేయొక్క, నీకు దేవుడు విడుదల ఇస్తాడు, దేవుడు విడుదల ఇస్తారని పాశ్రమ్మ చెప్తానే ఉన్నారు. అయినా కానీ ఒక వారం రోజులు చేశాను కదా, ఇంకేముందిలే, ఏమి కూడా దీంట్లో రిజల్ట్ రాలేదు. దేవుడు విడుదలిస్తాడని పాస్టర్ అంటానే ఉన్నారు. కానీ అంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనమాట. విడుదల ఏం రావడం లేదు, ఇంకా ఆపేద్దాంలే అని అనుకుంటా ఉన్నా. అయినా కానీ నా మనసులో ఒక మాట అనిపించింది, విడుదల 7 రోజులకే నేను ఇంత బాధపడిపోతే ఇంకెన్ని రోజులు చేయాలని దేవుని చిత్తమైందేమో, నేను దీన్ని ఆపను, 7 రోజులు చేసే ప్రార్థన 7 రోజులు చేస్తాననేసి ఒక నిర్ణయానికి వచ్చేసాను. 7 రోజులు చేస్తాను. ఈరోజు అనుకున్నా, అంటే ఒక 2 వారాల క్రిందట అనుకున్నా, ఈ వారం ఆపేస్తాను, ఏం విడుదల రాలేదు, కష్టాలు ఇంకా పెరిగిపోతున్నాయి, నా వల్ల కావడం లేదు, ఊపిరి తీసుకునేదానికి కూడా కష్టంగా ఉంది, అంత కష్టంగా ఉంది, నేను ఇంకా చేయలేను ప్రార్థన అనేసి అనుకున్నా మనసులో. వెంటనే ఒక మాట దేవుడు పాశ్రమ నోట్లోంచి వచ్చినప్పుడు, దేవుడు పలికిచ్చినప్పుడు మనం ఎందుకు నిరుత్సాహపడిపోయి, ఏం ప్రార్థనే కదా, నేను డబ్బు ఇవ్వడం లేదు కదా, ఇంకేదో చేయడం లేదు కదా, ఇంకేదో కాదు కదా, ప్రార్థన చేస్తాం, దేవుడు ఎట్ట విడుదల నాకు ఇవ్వకుండా ఉంటాడో, మొరపెడతాను, ఇంకా గోజారుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను అనేసి ప్రార్థన విడవకుండా 2-3 వారాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. రోజుకి 7 మార్లు ఆ పేర్ల మీద చేయబెట్టి ప్రార్థన చేయమన్నారు పాశ్రమ. ప్రార్థన చేస్తూనే ఉన్నా. పాశ్రమ మొన్న ఈ మధ్య ఒక మాట అన్నది, అక్క దేవుడు నీకు 2 ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు, నీలో తప్పేం లేదని దేవుడు సెలవిస్తున్నాడు అక్క అని. అయినా కానీ నాకు నమ్మకం కుదరలే, ఎందుకంటే వడ్డీకి ఇవ్వడమే తప్పు, ఆ తప్పు నేను చేసేసాను ఆలోచించకుండా. కానీ ఆశపడి చేశాను, ఇంకా దేనికి చేశానో, నా కుటుంబం కోసం చేశానో, అదేదో తప్పు నా వల్ల అయితే జరిగిపోయింది, నా చేతిలో అయితే ఏం లేదు. కానీ నేను తప్పు చేశాను, దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకొని రోజు గోజారుకుంటూ ఉంటాను. రోజుకి నేను 3 అధ్యాయాలు బైబిల్ చదువుతూ ఉంటాను వరుసగా. ఆదికాండం కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేస్తాను, మళ్ళీ ఆదికాండం కాడికి వస్తాను అనమాట. అదేవిధంగా ఒక 3 రోజుల క్రిందట నేను యెషయా గ్రంథం దగ్గర ఉన్న 60వ వచనం దగ్గరకు వచ్చిన్నాను అనమాట. దాంట్లో ఒక 20వ వచనం కాడికి వచ్చి 60వ అధ్యాయము 20వ వచనం కాడికి వచ్చేసరికి ఒక మాట నా గుండె నట్టే తాకేసింది అనమాట. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అనే మాట వచ్చేసరికి అసలు ఎన్నిసార్లు చదువుకున్నానో కూడా నాకు తెలియదు ఆ మాటని. దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానం నాయన, ఇవన్నీ బైబిల్ అంటేనే నువ్వు నాయన, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నాయన మాకు ఇచ్చామంటే బైబిల్ ఏదో చదువుకొని పోవడానికి కాదు కదా నాయన రోజు చదివేది. ఒక్కొక్క రోజు నాకు బైబిల్ అన్ని గ్రంథాల కన్నా యోబు గ్రంథం అంటే భలే భయము. ఆ యోబు గ్రంథం వస్తుందంటేనే దేవా శ్రమలు నా ఎడలు వస్తాయేమో ఆ గ్రంథాన్ని బట్టి నేను ముందుగా నేను ఊహించేసుకుంటాను అనమాట. యోబు గ్రంథం చదవాలా, ఇంకా వస్తుంది, ఇంకా ఆ గ్రంథం చదవాలి అని అంటే చాలు, ఆ 44 అధ్యాయాలు 45 అధ్యాయాలు ఉంటాయి దాంట్లో. అవి అయిపోయే లోపల నేను ఒక్క 2 రోజుల లోపల మొత్తం చదివేస్తాం అనుకునేస్తాను నేను. ఆ 2 రోజుల్లోనే ఏమన్నా శోధనలు శ్రమలు ఉంటే ఆ 2 రోజుల్లో పోతాయిలే అని అనుకునేదాన్ని. కానీ రోజుకి 3 అధ్యాయాలు మనం అనుకున్నాను కదా, 3 అధ్యాయాలు చదువుతాము, ఎందుకు దేవుడు నా ఎడల శ్రమలు అనుగ్రహించాడేమో, పొందుతాము అని 2-3 నెలల నుంచి బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో తెల్లవారుజామున లేచి ప్రార్థన, నాకు మెలకు అంటే అలారం పెట్టుంటాను, ఆ టయానికి లేచి కొన్నిసార్లు మిస్ అయిపోతుంటుంది అనమాట. అండి ఇంట్లో ఒకటే శ్రమలుగా ఉన్నాయి కదా, నువ్వు కూడా గుడికి వెళ్తావు కదా,
నేను కూడా గుడికి వెళ్తున్నాం కదా, మన ఇంట్లో ఇన్ని శ్రమలు ఉన్నాయి కదా, ఎప్పుడు నేను ఒకటే చేస్తాను అనమాట, ఆయన చేయడు. అలారం వచ్చి ఆపేయి ఆపేయి అనేసి గమ్మున పండుకుంటాను. ఇన్ని శ్రమలతో నేను ఇటు ఏడుస్తూ ఉన్నాను కదా, కనీసం నీకు కనికరం కలగడం లేదా? ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తామని అనవా నువ్వు? ఎప్పుడు ఇట్లానే ఉంటావా? ఇంకా మాటే వినవా అని అడిగాను. ఇదొక్క మాట నేనేం అడగడం లేదు. తెల్లవారుజామున 5 గంటలకి అలారం మోగద్దు కదా, ఒక చిన్న పాట పాడుకొని నువ్వు ఒక ప్రార్థన చేయి, నేను ఒక ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మనకున్న శ్రమల్లోంచి విడుదల ఇస్తాడు. ఒక్కసారి నా మాట విను అని అడిగాను. నేను ఏమనుకున్నాడు ఏమో, నేను కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకునేసరికి సరేపో రేపటి నుంచి అలారం మోగంగానే చిన్న ప్రార్థనే, పెద్దది చేయకూడదు నువ్వు అన్నాడు. సరే చిన్న ప్రార్థనే చేస్తాను, ఇంకా నేను నిన్ను విసిగించనులే, నీకెంత చేయాలనిపిస్తే అంతే చెయ్యి ప్రార్థన, నా ప్రార్థన చేసేస్తాను, ఆ తర్వాత కావాలంటే పండుకో అని చెప్పేసాను. దేవుడు మా ఇంట్లో ఈ డబ్బుల సమస్యలు ఇవన్నీ కూడా నాకు పెద్ద సమస్య అనిపించలేదు. మా ఆయన ఎప్పుడైతే ఇంట్లో ప్రార్థన చేస్తానన్నాడో, ఇంకా డబ్బులు తీరిపోయినంత, ఎప్పుడైతే నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే నేను 5 గంటలకు లేచి ఖచ్చితంగా లేస్తానన్నమాట. కొన్నిసార్లు లేచి నాయనా కొంచెం కాపాడు నాయనా అని ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చేసుకొని అటు పండుకునేస్తా. సమస్య ఏదైనా వచ్చిందంటే 5 గంటలకి అరగంట అయినా కూర్చొని అయ్యా సహాయం చేయనైనా, ఈ సమస్య వచ్చింది నాయనా అని ప్రార్థన మొరపెట్టుకుంటూ ఉంటాను అనమాట. వస్త్రం పాస్టర్ గారికి వందనాలు, మీ ఇద్దరికి కూడా వందనాలు. ఆగస్టు నెల అంతా దేవుడు కాపాడాడు. ఇరుకులు ఇబ్బందులు ఏ సమస్యలు లేకుండా అన్ని విషయాల్లో తోడుగుండాడు. వేసే ప్రతి అడుగులో నేను ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను ఎక్కడికి పోవాలన్నా ప్రతి క్షణము ప్రతి నిమిషము పాస్టర్ అమ్మ సలహా తీసుకుంటాను, పాస్టర్ అమ్మతో మాట్లాడతాను. అమ్మా నేను ఇటు నడుస్తున్నానమ్మా, నేను ఇటు వెళ్తున్నానమ్మా, ఇక్కడికి పోతున్నానమ్మా అంటాను. పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తుంది, పోయిరా అని చెప్తుంది. అదే ప్రకారంగా బాతున్నాను. దేవుడు తోడుగా వస్తున్నాడు. ఇద్దరికి బాగలేదని చెప్పాను, పద్మమ్మకి రేవతికి. వాళ్ళిద్దరి గురించి కూడా పాస్టర్ అమ్మ సంఘం ప్రార్థించింది. వాళ్ళిద్దరికి కూడా ఆరోగ్యం బాగుంది, కొంచెము నీరసంగా ఉంది అని చెప్పని అన్నది. ఆ నీరసం కూడా దేవుడు తీసేసి ఆ 2 కుటుంబాలను కూడా ఆమె విజయం ఎంతగానో వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తుంటుంది. వాళ్ళ కొడుకులు మారాలని, విగ్రహాలు కొలుస్తారని, ఆ కుటుంబం కోసం కూడా ఆ విగ్రహాలు వదిలేసి మారాలని అందరం ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు జరిగే ఈ రేపు నెల నుంచి ఊరంతా విగ్రహాలు మోగుతుంటాయి. ఆ విగ్రహాల్లో నుంచి ప్రతి బిడ్డని కాపాడాలని, నా బిడ్డ కూడా ఆ విగ్రహాలు పెట్టి వాళ్ళతో సావాసం చేస్తుంటాడు. నాయన పావద్దు అంటుంటాడు. నేను పానుమా అంటాడు. కానీ వాళ్ళు పోయి అక్కడ కూర్చుంటాడు, వాళ్ళతో కూడా సావాసులతో కూడా. అక్కడికి పాకుండా దాంట్లో సమస్యలో ఉండకుండా ప్రార్థన చేయమని దేవుడికి, పాస్టర్కి, పాస్టర్ గారికి గొప్ప చెప్తున్నాను. మా పిల్లోడి గురించి ప్రార్థన చేయమని. అందరికీ వందనాలు. ఎప్పుడు ఏ క్షణంలో పాప గురించి కానీ నన్ను దేవుడు ఏకాజామున నన్ను లేగొడతాడు, అయినా నేను పుణుకొని ఉంటాను. మళ్ళీ నేనే ఆలోచించుకుంటా, నన్ను దేవుడు లేగొడుతున్నాడు అయినా నేను పుణుకోండనే, నేను ఎందుకు లేయటం లేదు, అదే టయానికి మెలకు వేస్తున్నాడు నాకు, అయినా నేను పుణుకోండా అనుకొని అప్పుడు లేచి ప్రార్థన చేసుకొని అప్పుడు మళ్ళీ కావాలంటే పండుకుంటా. మళ్ళా 8:30 అదే సమయంలో మళ్ళీ ఆహారం తినబోయే ముందు కూడా వచ్చి కూర్చొని మళ్ళా ప్రార్థన చేసుకుంటా. దేవుడికి ప్రతి నిత్యము నేను బయటకు వచ్చానంటే దేవుడికి అప్పు చెప్పందే ఎక్కడికి పోతున్నాను, ఈరోజు ఏం పని పెడతావు నాయన, ఈరోజు ఎవరితో మాట్లాడిస్తావు, నా ద్వారా ఎవరికి దేవుడు మాటలు చెప్పాలని నేను దేవుడిని అడుక్కొని దేవుడితో మాట్లాడుకొని నేను పైకి లేచి వచ్చి ఎవరన్నా ఇంటికి పోయినా ఎన్నో సమస్యలతో నాతో ఎవరెవరో వచ్చి మాట్లాడుతుంటారు. ఏదేదో కార్యాల గురించి, గొడవల గురించి, వివాకాల గురించి నాతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడిన ప్రతి క్షణం నేను దేవుడికి చెప్పందే నేను వాళ్ళతో మాట్లాడను. ప్రతి మాట నాయన ఇదిగో వాళ్ళతో నేను ఇది మాట్లాడుతుండా,
వాళ్ళు నాతో ఇది మాట్లాడుతున్నారు, ఇది నువ్వు జరిపించాలా, ఇది నువ్వు మాట్లాడాలా, నేను కాదు నాయన, నువ్వు మాట్లాడాలి నాయన, నువ్వు జరిపించాలి నాయన అని దేవుడికి చెప్తుంటాను. మా కుటుంబరాన్ని, మా రక్త సంబంధికుల్ని, మా బంధుమిత్రుల్ని అందరిని కూడా దేవుడు ఈ నెల అంతా కాపాడాడు. నేను ఎవరి గురించి అడిగినా దేవుడు ఆ అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థత ఇస్తున్నాడు, ఆరోగ్యాలు కాపాడుతున్నాడు. నా విషయంలో ఏమి, మనవరాలేమి, కొడుకేమి, కోడలేమి, మా అన్న కూతురులేమి, మా అన్న విషయంలో కూడా దేవుడు కాపాడుతున్నాడు. వాళ్ళ బిడ్డలను కానీ అందరినీ కాపాడుతున్నాడు. ఇంకా కూడా వాళ్ళ కుటుంబాలు మారాలని నేను ఎంతగానో అడుక్కుంటున్నాను. రమేష్ వాళ్ళ గురించి పాస్టర్ అమ్మకి మాట చెప్పాను, అది కూడా తొందరలో నెరవేర్చాలని దేవుడికి మళ్ళీ పాస్టర్ అమ్మకి గమనం చేసి చెప్తున్నాను. ఆ పని కూడా నెరవేరాలని దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. మరి పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు. హల్లెలూయా. దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు. మొన్న సోమవారం రోజు మేము పార్క్ వచ్చేసి పోతా ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోయాం. ఇంట్లో పోతాం అన్నంగా సైకిల్ అడ్డం వచ్చేసింది పాపకి. పాప పడిపోగానే సైకిల్ పాప కాలు మీద వెళ్ళిపోవాల్సింది, కాలు ఇరిగిపోవాల్సింది పాపకి. దేవుడు పాపను అట్టే పట్టుకొని ఆ సైకిల్ తెప్పించేశాడు. దేవుడికి వందనాలు. దేవుడు హాస్పిటల్ పానీకుంటా మమ్మల్ని కాపాడాడు. ఆ దేవాతి దేవుడికి వందనాలు. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుడికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. పాస్టర్ అమ్మకు వందనాలు, పాస్టర్కి వందనాలు. ఈ నెలలో పెళ్ళికి పోయినాం 22. దేవుడు ఎంతో కాపాడాడు, అందరినీ స్వస్థపరిచాడు, ఆ ఆపత్తులోంచి కాపాడాడు. నేను సాక్ష్యం చెప్తాము అనుకున్నాను పోయిన ఆదివారము, నేను చెప్పలేక గమ్మైపోయాను. సరేలే రేపు ఆల్నెట్పల్లిలో చెప్తాంలే అనుకున్నాను. నా మనసులో గద్దిస్తూ ఉంది. కూర్చొని ఉంటే, నాయన మమ్మల్ని అందరిని కాపాడావు, ఇంటికి చేర్చావు, నీకు వందనాలు నాయన. పాస్టర్ అమ్మగాడు అంటూ ఉంటుంది, అక్క నీకు అన్నీ మేలు చేస్తాడు అక్క అని చెప్తూ ఉంటుంది. నేను ఈ నెలంతా మా పని బాటలో, మా డ్యూటీలు అన్నిట్లో తోడుగా ఉన్నాడు, సహాయం చేశాడు. దేవుడికి ఈ సాక్ష్యం దీవించి. మేము డబ్బులు చెల్లించాము అని ఎవరిని చెప్పగలమా? ఎవరికి మనము డబ్బులు చెల్లించలేం. మనం బ్రతికున్న దానికి దేవుడే మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడు కనుక దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఆయనకి ఎల్లప్పుడూ స్తుతియాగం అర్పించవలసిన వారుగా మనము ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినమునకు ఏర్పాటు చేయమన్న వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. ఇంకొక వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. చాలు. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ కొందనాలయ్యా నాన్న, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీతో పాటు మేము ఆనందించే భాగ్యాన్ని, మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీ కొందనాలు అయ్యా. కొద్దిసేపు మీ దివ్యమైన మాటలు మేము వినడానికి సిద్ధపడి ఉన్నాం ప్రభానైనా. మమ్మల్ని అందరినీ బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి, నెమ్మది దయచేయమని నిలబడి నేను ప్రభా ఎటువంటి జ్ఞానం లేని దాన్ని ప్రభానైనా మీరే నన్ను మీ ఆత్మతో అభిషేకించి మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నా తండ్రి నా నోటికి మాట ఇచ్చి నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడం వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే చాలామంది అనుకుంటారు, ఏం ప్రార్థనలు అమ్మ, ఉదయకాలం అంతా ప్రార్థనలు మీకు సరిపోలేదా, రాత్రి కూడా ఈ ప్రార్థనలు ఏంటో, ఈ పాటలు ఏంటో అని
దేవుని గురించి సంపూర్తిగా తెలియని వాళ్ళు అనేక సమయాల్లో మనల్ని అంటుంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రార్థనలన్నీ ఎందుకంటే మనము దేవునికి దగ్గరవడానికి, మనలో ఉన్న కొన్నిసార్లు అపవిత్రత అంటుకుంటుంది కదా, ఆ అపవిత్రమైనవి పోగొట్టుకోవడానికి, మనకు ఎదురయ్యే శోధనలో జయం పొందుకోవడానికి దేవుడు ఈ ప్రార్థనలు మనకి మాదిరిగా ఉంచి వెళ్ళాడు. మనం ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ వాక్యంలో మనం చదివినట్టుగా ఆయన కూడా ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. ఉదయమంతా పరిచయం చేసేవాడు. రాత్రికాల సమయంలో కొండకు వెళ్ళి, అంటే ఏకాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రాత్రంతా పరమ తండ్రితో దేవుడు గడిపేవాడు. ఈ దేవుడు మనకి మాదిరి కనుక మనము ఆయన్ని అనుసరించవలసిన వారమై ఉన్నాము. ఈ ప్రార్థనలు మనకు దీవెనకరమే కానీ ఎటువంటి చెడు కూడా మనకి ఈ ప్రార్థన వల్ల అంటుకోదు. మనము అనేక పాత్రలు వాడుతుంటాం కదా మన గృహాల్లో. వాటిని ఎప్పుడెప్పుడు కడుగుతాము? వారానికి ఒకసారి కడుగుతామా? రోజు కడుగుతామా? రోజు కడుక్కోండి. ఎందుకు? వాటిని మనం వాడుకుంటున్నాం కాబట్టి వాటిని క్లీన్గా పెట్టుకోవడానికి. అలాగే మన హృదయాన్ని కూడా మనము రోజు కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యంతో ప్రార్థనతో మనల్ని మనము శుభ్రపరచుకుంటూ ఉండాలి. ప్రతి దినము ఇది జరగాల్సిన కార్యమే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ఈరోజు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. రాత్రి అంటే చాలామందికి భయము. రాత్రికాల సమయంలో ఎవరు ధైర్యంగా ఉండలేరు. అంటే రాత్రికాల సమయం అంటే కొన్ని సందర్భాల్లో మనల్ని చీకటి అలుముకుంటున్న సందర్భాలు మనకి ఎదురవుతుంటాయి. మన ప్రియమైన వారిని మనం పోగొట్టుకున్నా కానీ, ఇంకేదైనా ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ, ఒక అనుకోని సమస్య మనకి ఎదురైనప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అంతా అంధకారంలాగా అనిపిస్తుంది, చీకటిలాగా అనిపిస్తుంది. ఇది కల అయిపోతే బాగుండు అని మనకి అనిపిస్తుంది కదా. అయితే ఆ రాత్రికాల సమయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. భక్తుడు చెప్పినట్టు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్న తీర్మానం కూడా మనం ఇప్పుడు కలిగి ఉండాలి. గాఢాంధకారపు లోయ, ఒక మరణకరమైన లోయలోకి మనం ప్రవేశించవలసి వచ్చినప్పటికీ మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే వారిగా ఉండాలి. అయితే ఈ రాత్రికాల సమయం, ఈ చీకటి సమయం మనం ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రేరేపిస్తూ మనం నిద్రపోతా ఉంటే మెలుకొనిస్తుంటాడు. మనకి ఎప్పుడు మెలకు వస్తుందో తెలియదు కానీ నాకు దేవుడు కొన్ని సందర్భాల్లో మధ్యరాత్రుల్లో కూడా మనకి మెలకువనిస్తాడు. ఏ 2 గంటలకో 3 గంటలకో 1 గంటకో ఎవరో తట్టి లేపుతున్నట్టే మనకి మెలకువ వస్తుంటుంది. ఎప్పుడన్నా తెల్లవారుజామున మెలకువ వచ్చిందంటే గమనించండి, అది దేవుడు మనకిచ్చిన మెలకువ. ప్రార్థన చేయండి ఆ సమయంలో. అంతేగాని ఎలాగో మెలకువ వచ్చింది కదా అని పక్కనే మన ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ తీసుకొని నిద్ర పట్టట్లేదు అనుకొని ఒకటే వీడియోలు, నిద్ర వచ్చే వరకు ఆ వీడియోలు చూస్తామంటే మనకేం ప్రయోజనము ఉండదు. నువ్వు దేవుడు నీకు మెలకువ ఇచ్చింది ఆ వీడియోలు చూసి ఆనందిస్తావని కాదు, కానీ ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తావని. ఎందుకు? ఏ శోధన ఎదుర్కొనబోతున్నామో మనకైతే తెలియదు. దేవుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఏ శోధన ఎప్పుడు వస్తుందో, ఏ కీడు మనల్ని వెంబడిస్తుందో మనకైతే తెలియదు, కానీ ప్రతి సమయంలో దేవుడు మనకి మెలకువ వచ్చి నడిపిస్తున్నాడంటే ఆ సమయంలో ప్రార్థన చేయాల్సిన సమయం అని మనము గుర్తుపెట్టుకోవాలి. అదొక హెచ్చరికలాగా మనకి జ్ఞాపకం ఉండాలి. ఇప్పుడు తుఫాన్ వస్తుందని అనేక రకాల అలర్ట్లు వస్తున్నాయి కదా ఫోన్లకి, ఈ సమయంలో మీకు తుఫాన్ రాబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని అనేక రకాలైన సైరన్లు కూడా మనకి ఫోన్లో వస్తున్నాయి. అలాగే ఈ ప్రార్థన కూడా, ఈ మెలకువ కూడా మీకు ఎప్పుడు మెలకువ వచ్చినా కానీ కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆ కీడు నుంచి, ఆ రాబోయే కీడు నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. అంతేగాని ఆ సమయంలో వ్యర్థంగా మనము వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు అంటాడు వాక్యం చదువు అని హెచ్చరిస్తాడు. మనం అనుకుంటాము ఇప్పుడు వద్దులే ప్రభు, ఆల్రెడీ నేను పొద్దున్న చదివేశాను కదా, ఒక 3 అధ్యాయాలు పొద్దున్నే చదివేశాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చదవడము అని అనుకుంటాం. కాదు, నువ్వు ఒకవేళ ఎటువంటి
సంక్షోభంలో ఎటువంటి జవాబు లేని సమస్యలతో కుమిలిపోతున్నావో దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆయనకు హెచ్చరికిస్తుంటాడు. ఈ సమయంలో వాక్యం చదువు అంటాడు. కొన్నిసార్లు గట్టిగా చెప్తాడు. ఆ స్వరాన్ని మనకు లోబడగలిగితే దేవుడు నిజంగా మన సమస్యలకి దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడిచ్చే ఆ హెచ్చరికలు మనం ఎప్పుడు వినడానికి అలర్ట్గా ఉండాల, గమనించుకుంటూ ఉండాల. ప్రతి విషయంలో కూడా మనం మెలకువ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆ అలర్ట్ని, ఆ హెచ్చరికని మనం త్రోసిపుచ్చామనుకోండి, దేవుడిచ్చే సమాధానాన్ని, ఏదో జవాబు ఇవ్వబోతున్నాడు కదా, దాన్ని మనము కోల్పోతాం. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవుని స్వరం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహింపు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా రాత్రి వేళ ఏముంటుందంటే 91 కీర్తనలో మనకు బాగా తెలుసు. 91 కీర్తన 5వ చరణంలో మనం గమనిస్తే అక్కడ రాత్రి వేళ సమయంలో ఏముంటుందో అక్కడ భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. 91 కీర్తన 5వ చరణము. చాలు. రాత్రి వేళ ఏముంది? భయమే కదా. లైట్లు అన్నీ ఆపేసామనుకోండి, అప్పుడే ఎవరైనా మంచిని తీసుకురమ్మని చెప్పారు ఇంట్లో, లైట్ వేసుకోకుండా పోతారా ఎవరైనా? లైట్ వేసే పోతారు. లేకపోతే ఏదో ఆకారాలు మనకు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది మన ఇల్లే, ఎవరు ఉండరు అక్కడ, కానీ మనకి భయం. లైట్ వేస్తే మనకి ధైర్యం. అది వెలుగు దేనికి సాదృశ్యము? దేవునికి, దేవుని వాక్యానికి సాదృశ్యం. చీకటి అంటే మనకి వెలుగునంత ఇష్టం మనకుండ, చీకటి అంటే భయం. ఏవో రకాల వ్యర్థమైనవి కూడా ఆ చీకటి సమయంలో యవ్వన బిడ్డలు ఎంతోమంది జరిగిస్తూ ఉంటారు. వ్యర్థంగా వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉంటారు. భయంకరమైన రోజుల్లో ఉన్నాము. మనల్ని, మన బిడ్డల్ని మనము కాపాడుకోవాల్సిన స్థితి, ఎక్కడికి పంపించాలన్నా భయపడాల్సిన రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన బిడ్డల్ని మనము వాక్యంలో, ప్రార్థనలో పెంచుతూ, మనం కూడా ప్రార్థనలో ఉంటూ బిడ్డల్ని మనము సంరక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చీకటి సమయం అనేది అనేకులకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరు చూడకూడని పనులు చీకట్లో కొంతమంది బిడ్డలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మనల్ని చీకట్లో నుంచి వెలుగులోనికైనా రప్పించాడు కాబట్టి మనం ఇంకా చీకటి వారము కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరు ఎలా దేవుణ్ణి స్తుతించారో, ఎలా ఆరాధించారో, ఎటువంటి సమస్యలు వారు ఎదుర్కొన్నారో మనము కొన్ని అంశాలు ఈరోజు మనం ధ్యానించుకుందాము. ముఖ్యంగా మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం మనం గమనిద్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే పౌలు శీలల్ని చెరసాల్లో వేసిన అనుభవం ఇది. అయితే మధ్యరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేరి, ఖైదీలు వినిచుండేరి. ఇది ఒక ఎవరు వర్ణించలేని ఒక అనుభవం. చిన్న దెబ్బ తగిలితే మనము ఓర్చుకోలేం, పాటలు రావు, ప్రార్థన రాదు, వాక్యం చదవలేం. ఈ దెబ్బ ఎప్పుడు మానుతుంది, ఈ గాయం ఎప్పుడు మానుతుంది, దానిపైనే మన దృష్టి ఉంటుంది. కానీ దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, ఈ చిన్న దెబ్బతో నన్ను తప్పించాడు అని మనం ఎప్పుడు కూడా అనుకోం. పౌలు శీలలు భయంకరమైన దెబ్బలు తిన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో వాళ్ళకి ఆపద వచ్చినప్పటికీ వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? భూకంపం కలిగించాడు, చెరసాల పునాదులు అదిరేలా చేశాడు, తలుపులన్నీ తెరుచుకున్నాయి. గొప్ప రక్షణ మార్గాన్ని అక్కడ దేవుడు వారి కొరకు తెరిచాడు. వాళ్ళిద్దరు చేసిన పని వల్ల ఆ ఖైదీలందరూ రక్షింపబడ్డారు. ఒక వ్యక్తి కుటుంబం అయితే కుటుంబం అంతా బాప్తిసం పొంది దేవునిలోకి రావడము జరిగింది. జైలు అధికారి కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాల్లో మనం ఎలా ఉన్నాం? ఆ రాత్రికాల సమయం, ఆ చీకటి సమయం మనకు వచ్చినప్పుడు, మనకు కష్టాలు నష్టాలు సంభవించినప్పుడు మనం స్తుతించగలుగుతున్నామా? పౌలు శీలలు ఎటువంటి తప్పు చేయలా. దేవుని మాటలు ప్రకటించినందుకు వారిని
చెరసాలను వేసినప్పటికీ వాళ్ళు కృంగిపోలా. ఇదేంది ప్రభా, నీ పని చేస్తే మాకు ఈ కష్టం వచ్చింది, మమ్మల్ని ఎందుకు తప్పించలేదయ్యా, దేవతలు మీకు తోడుగా ఉంటా అన్నావు కదా ప్రభా, ఏ రాయి తగలదన్నావు కదా. మన వాక్యాలకి దేవుని ప్రశ్నిస్తుంటాం. ఇటువంటి ప్రశ్నలు మనం దేవునికి వేయకూడదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. మన జీవితంలో ఏదైనా జరిగించడానికైనా అధికారం గల దేవుడు కాబట్టి మన ప్రశ్నలు దేవునికి వేసేవారంగా ఉండకూడదు. ఈ పౌలు స్థితిలో ఎలాగైతే రాత్రి వేళ వాళ్ళకి కీడు సంభవించిన, నష్టం సంభవించిన దేవుణ్ణి ఆరాధించారు, మనం కూడా అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో వ్యక్తి దానియేలు గ్రంథం మనం గమనిద్దాము. దానియేలు కూడా రాత్రికాల సమయంలో కష్టం వచ్చింది. అయినప్పటికీ దానియేలు తప్పిపోలేదు, దాంట్లోంచి పారిపోలేదు. నన్ను విడిచిపెట్టే ప్రభా, నేను నీ భక్తి కొనసాగించలేను అని చెప్పలేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. చాలు. ఇక్కడ మనం గమనిస్తే మనకు తెలుసు ఈ సందర్భము. దానియేలు ఎవరి మధ్యలో ఉన్నాడు? సింహాల మధ్యలో ఉన్నాడు. సింహాల మధ్యలో ఉంటే ఎవరికైనా నిద్ర పడుతుందండి? ఒక సింహాన్ని మనం టీవీలో చూస్తేనే మనం భయపడతాం, దాని అరుపులు కానీ దాని ఆకారం కానీ. ఎన్ని సింహాలు ఉన్నాయో మనకు తెలియదు. అది ఒక సింహాల గుహ, దాంట్లో వేయబడ్డాడు. దేవుడైతే సింహాల నోరు మూసాడు. దానియేలు సింహాల మధ్యలో ఉన్నాడు. కానీ నిద్ర పట్టంది ఎవరికి? రాజుకి. అక్కడ నిద్ర పట్ల ఉపవాసం ఉన్నాడు. అక్కడ రాజు ఉపవాసం ఉన్నాడు, ఇక్కడ సింహాలు కూడా ఉపవాసం ఉన్నాయా? తినేసాయా దానియేలుని? సింహాలకు కూడా ఉపవాసమే. ఆ రాత్రంతా దానియేలు ఎవరి మధ్యలో ఉన్నాడు? సింహాల మధ్యలో ఉన్నాడు. మనం కూడా ఈ సింహాలు శారీరకమైనవి కాదు, కానీ ఎన్నో రకాల నిందలు, అవమానాలు, కష్టాలు, శోధనలు మన అనుక్షణం మన చుట్టూరే ఉంటాయి. మనం కూడా ఆ సింహాల మధ్యలో దానియేలు ఎలా మౌనంగా ఉండి ప్రార్థించాడో అలాగే మనం కూడా మౌనంగా ఉండి ఆ రాత్రి వేళ దేవుణ్ణి, దానియేలు ఎలా ప్రార్థించాడో మనం కూడా దేవుణ్ణి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన కీర్తన గ్రంథం 91 చదువుకున్నాము. మరొక వచనం మనము చదువుదాము. కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో మనం గమనిస్తే చూద్దాము. 13వ వచనం చదువుదాం. చాలమ్మా. ఇక్కడ మనం గమనిస్తున్నాము, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదు. ఇప్పుడు మనం వెళ్ళి ఒక అడవిలోకి వెళ్ళో లేకపోతే ఇంకేమైనా పాము కనిపిస్తే వెళ్ళి తొక్కమని కదా అర్థం. ఇప్పుడు దానియేలు ఎలా సింహాల మధ్యలో ఉన్నప్పటికీ అవి ఎటువంటి హాని చేయకుండా ఉన్నాయో అటువంటి శక్తిని దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఆ రోజు దానియేలుకి ఇచ్చిన దేవుడు ఈరోజు మనకి ఇవ్వడా? ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. అప్పుడు దేవుడే, ఇప్పుడు దేవుడే, రేపు కూడా దేవుడే. మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా తరతరాలకైనా దేవుడే. నిన్న నేడు నిరంతరము ఎప్పుడు కూడా ఆయనే మారని దేవుడు. ఆ దినాన్ని చేసిన అద్భుతాలు ఈ దినం కూడా దేవుడు మన పట్ల జరిగించడానికి శక్తిమంతుడు. సింహాలాంటి మనుషులు, సింహాలాంటి శోధనలు, ఈ కష్టం నుంచి బయటకు రాలేమో అన్న కఠినమైన పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ వాటిని ఏం చేస్తామంటే యేసునామంలో త్రొక్కి వేస్తాము. వాటికి మన పైన విజయము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మూడో వ్యక్తి మనం గమనిస్తే ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చాలు, చదువు.
చాలు. ఇక్కడ మనం గమనిస్తే రాత్రి వేళ ఏం చేస్తున్నాడు దేవుడు? యాకోబుని దర్శిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నాడు. మనం కూడా రాత్రి వేళ ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని, మనమున్న ఆ గదిలోనే కూర్చొని దేవుని హృదయపూర్వకంగా మన హృదయం తెరచి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా దర్శిస్తాడు. దర్శించి ఏం చేస్తాడు? గొప్ప వాగ్దానాలు మనకి ఇస్తాడు. మనకి ఏది అవసరమో అది మనకి ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించడము మానవద్దు, వాక్యం చదవడము మానవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. రాత్రి యందు యాకోబును దర్శించిన దేవుడు మనల్ని కూడా దర్శించి తన వాగ్దానాలతో మనల్ని బలపరిచి ధైర్యపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమే ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ మనము అనేక సందర్భాలు అనేక పన్నిబాటలు పెట్టుకొని ఆ రాత్రికాలంలో దేవునితో గడిపే సమయాన్ని మనము నిర్లక్ష్య పెడతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం అనేది ఒక కష్టంతో కూడిన టైం అయినా, ఫిజికల్గా రాత్రికాల సమయం అయినా, ఇది ఏదైనా ఎటువంటి పరిస్థితి అయినా, ఏ సమయంలో మనం ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడిని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అంతేగాని నా జ్ఞానంతో నేను ఏదైనా చేయగలను, ఎవరిని బిడ్డలు అనుకుంటారు అనేక సందర్భాల్లో కదా, నేను ఏదైనా చేస్తాను, నాకు చెప్పాల్సిన అవసరం లేదంటారు పిల్లలు. చిన్నపిల్లలు కూడా అంటారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి. పిల్లలు మాట వినని స్వభావం కలిగి ఉన్నారు. అయితే మన జ్ఞానంతో మనం ఏది కూడా చెయ్యలేము. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పటికీ అది విజయం అయితే కాదు, అపజయాన్ని మనకి ఇస్తుంది. పౌలుగా మారకముందు సౌలు దేవుని ప్రజల్ని చంపాలని, హింసించాలని పత్రికలు తీసుకొని దమస్క మార్గంలో వెళ్తున్నప్పుడు అనుకున్నాడు, నాకెవ్వరూ అడ్డు లేరు, ఈ క్రైస్తవ మతాన్ని లేకుండా నేను చేస్తాను నా జ్ఞానంతో అని పౌలు గుర్రమెక్కి వెళ్తూ ఉంటే దేవాదేవుడు ఆపేశాడు. ఒక వెలుగుతో సౌలుని మార్చాడు, తన హృదయాన్ని మార్చాడు. తన జ్ఞానంతో ఏదైనా చేయగలిగాడా? ఏది కూడా చేయలేకపోయాడు. సో అలాగే మన జ్ఞానంతో కూడా మనం ఏది కూడా చేయలేం. ఏ పనైనా కానీ దేవుని సన్నిధిలో పెట్టి మనము ముందుకెళ్లాల్సిన వారమే. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము, ఆయన ప్రజలం గనుక. ఎన్నో అవమానాలు మనము పొందుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో 5వ వచనం మనం గమనించుకుందాము. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకుందాము ఒకసారి. నిమిషం మాత్రం. చాలండి. ఇక్కడ ఏముంది? రాత్రికాల సమయంలో, సాయంకాల సమయమే ఏడుపు వచ్చిందంట. అది రాత్రి కూడా ఉంది, కానీ ఉదయంకి ఏమైంది? అది సంతోషంగా మారింది. మనం దేవుని సన్నిధిలో గడిపే ఆ సమయము మనకి ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మన హృదయము నెమ్మదితో ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం విసుక్కోవద్దు, ప్రార్థన మనం నిర్లక్ష్యము చేయొద్దు. మీరు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఎవరు వింటారులే, నాకు వచ్చిరని ప్రార్థన ఏదో చేసుకుంటున్నాను అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేసే ప్రార్థన మీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, మీ కుటుంబానికి ఒక ప్రాకారంలాగా అది ఉంటుంది. కాబట్టి ప్రార్థనని ఎవ్వరు కూడా నిర్లక్ష్య పెట్టవద్దు. ప్రార్థనలో గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు, ఖచ్చితంగా ఆయన విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు జరగకపోయినప్పటికీ, రేపు జరగకపోయినప్పటికీ, ఒక దినాన నువ్వు కోరుకునేది నేను కోరుకునేది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కానీ నెరవేర్చకుండా అయితే విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన సమర్థుడైన దేవుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు కనుక మన దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, ప్రార్థనకు సమాధానం రాలేదని మనం ఎప్పుడు కూడా విసిగిపోకూడదు. ఆలస్యం చేస్తాడేమో కానీ దేవుడు అలక్ష్యం మాత్రము చేయడు. అక్కడ ఒక అధికారిని మనం చూస్తాము. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం మనం గమనిద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం.
ఉమ్. ఉమ్. చాలండి. ఎలా తీరుస్తాడంట? నిదానంగా అన్నాడా? త్వరగా, ఒక్క సెకండ్లో వేయడం దేవుడు కార్యాలు చేయగలడు. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం రోడ్లో, ఒక్క సెకండ్లో ఆ ప్రమాదాన్ని దేవుడు తప్పించే సందర్భాలు మీ అందరి జీవితాలు ఉన్నాయి కదా. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తారు. ఒక్క క్షణమేనమ్మా, ఆ క్షణంలో దేవుడు తప్పించాడు. చూసారా, ఒక క్షణంలో అద్భుతాలు దేవుడు చేయగలడు. ఈరోజు మీరు నమ్మితే నిజంగా దేవుని మహిమని మీరు చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే రాత్రి కాలంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ చరణాన్ని మనం గమనిద్దాము. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ చరణము. రాత్రి కాలంలో జరిగే కొన్ని సంఘటనలు మనం గమనిద్దాం. చాలు. రాత్రి వేళ దేవుడు ఏం చేస్తున్నాడు? ఉదయకాలం అంతా మనం ఏమేం చేస్తాము, ఆలోచనలన్నీ ఎక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి మన మైండ్లో. దేవుడు అంట వాటన్నిటినీ మనల్ని దర్శించి మనల్ని పరిశోధిస్తూ ఉంటాయంట. కాబట్టి మనం పడుకోబోయే ముందు కూడా మన ఆత్మను దేవునికి అప్పగించి పడుకోవాలి. అయ్యా, ఈ దినమంతా నేను ఎలా గడిపానో నీకు తెలుసు. ఒకవేళ పొరపాట్లుంటే క్షమించు ప్రభువా అని పశ్చాత్తాప ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకొని మనము మన పడకల వద్దకు వెళ్ళాల్సిందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మనల్ని దర్శించినప్పుడు, మనల్ని పరిశోధించినప్పుడు ఏ పాపం కూడా మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందాక మనం గమనించిన రీతిగా కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ చరణంలో, రాత్రి వేళ అయితే దుఃఖం ఉంది కానీ ఉదయానికి అది సంతోషంగా మారుతుంది. ఇది ఏం మారుతుందిలే, ఈ వాక్యాలు ఎప్పటి నుంచో వింటా ఉన్నామని మనం అనుకుంటే కుదరదు. మనం చెప్పుకున్నాం కదా, కొండలను పక్కలించే విశ్వాసం మనలో ఉంది. అది బయటకు తీయండి, అద్భుతాలు దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తాడు. అది ఎంత మొండి సమస్య అయినా, వీళ్ళు మనుషులు మారరు అని మనం అనుకున్నప్పటికీ దేవుడు ప్రతి బిడ్డని మార్చగల శక్తి ఆయనకుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు మార్చగల దేవుడు కనుక ఆయన వైపు మనము చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలా? రాత్రి కాలంలో దేవుడు పరిశోధిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. రాత్రి దుఃఖం ఉంది, ఉదయానికి సంతోషంగా మారుతుంది. అయితే మనం ఏం చేయాలో 2 వచనాలు చదువుకొని మనము ముగించుకుందాము. 119వ కీర్తన 55వ చరణాన్ని మనం గమనిద్దాం. 119వ కీర్తన 55వ చరణము. చాలు. రాత్రి వేళ ఏం చేస్తానంట? నీ ధర్మశాస్త్రం అంటే నీ వాక్యాన్ని స్మరిస్తున్నామా? నిజంగా ధ్యానిస్తున్నామా? ఉదయం కాసేపు చదువుకుంటాము, ఈ బైబిల్ అక్కడ ర్యాక్లో పెట్టేస్తాం. ఇంకెప్పుడుకో రేపొద్దున దాన్ని తీసేది, దాంతో పని అప్పుడు. అంతే కదా. పొద్దున్న చదివేసుకున్నాం కదా ప్రభువా, ఇప్పుడు మళ్ళీ అంటే పొద్దున్న తిన్నాంగా, మళ్ళీ తినాలి. ఎందుకంటే ఆకలి వేస్తుంది, మన ఆత్మకు కూడా ఆకలి వేస్తుంది. కాబట్టి ఎలా మనం ఆహారం తీసుకుంటున్నామో, శారీరక ఆహారము తీసుకొని మనము బలం పొంది ఉండాలనుకుంటున్నామో, మన ఆత్మకు కూడా మనము ఆహారాన్ని పెట్టాలి. వాక్యము ప్రార్థనతో మన ఆత్మని పోషించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా 119వ కీర్తన 62వ చరణాన్ని చదువుకుందాం. చాలు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకున్నవాడు. అర్ధరాత్రి మెలకు వస్తే ఏం చేస్తున్నాం? ఇప్పుడు మెలకు వచ్చింది ఏంది, ఇప్పుడే నిద్ర పట్టింది అని మళ్ళా అటు ఇటు దొర్లుతూ ఉంటాం. అంతేగాని దేవుని గుర్తు చేసుకుంటున్నామా? ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు అయిన దావీదు, ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి ఆయన మేల్కుంటా అంట. మెలకు రావట్లా, ఆయన మేల్కొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించాలి. ఒకవేళ ఏదైనా ఫోన్ వచ్చింది మనకు రాత్రికాల సమయంలో, మన వారికి ఎవరైనా ఇబ్బంది కలిగిందని ఏం చేస్తాం? పరిగిస్తాం కదా. నిద్ర ఎట్టబోద్దో, మొత్తం ఎట్టబోద్దో తెలియదు. అలాగే దేవుని విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు
మేల్కొని ఆయనకి చెల్లించాలని ఇక్కడ మనము చదువుకున్న రీతిగా మనం కూడా మన జీవితాల్లో వీటిని అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనకు చీకటి కాలం సంభవించినప్పుడు, మన కష్టకాలం సంభవించినప్పుడు మనం కురింగిపోకుండా మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాము, ఆయన దగ్గర నుంచి గొప్ప దీవెన ఆశీర్వాదము పొందుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాం. అపవాది క్రియలు లయపరచు ప్రభువా, చీకటి శక్తుల ప్రభావము మాపైన మా బిడ్డలపైన పడనివ్వద్దయ్యా. ప్రతి వ్యాధి నుంచి మమ్మల్ని దూరపరచు తండ్రి. ప్రతి చీకటి నుంచి మమ్మల్ని దూరపరచు ప్రభువా. ఏ చీకటి మమ్మల్ని అంటకూడదు. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచని ప్రతి దినము మనం దేవుని దగ్గర ప్రార్థించుకొని ఆయన సన్నిధిలో గడపగలిగితే గొప్ప దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వడానికి సముద్రమైన దేవుడు కనుక అందరం కళ్ళు మూసుకుందాము, ప్రార్థించుకుందాం కొద్దిసేపు. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నాయనా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి కొందనాలయ్యా. అయ్యా, ఈ గ్రంథంలో మీరు మా కొరకు లిఖించిన ప్రతి మాటను బట్టి కొందనాలు. ఇవన్నీ ప్రభువానైనా మా జీవితాల్లో మేము చేయగలడానికి మీరు మాకు శక్తిని దయచేయండి. ఏ కీడు మమ్మల్ని అంటనివ్వద్దయ్యా, ఏ చీకటి మాకు దర చేరనివ్వద్దయ్యా. ప్రతి చీకటి మార్గంలో కూడా నా తండ్రి ప్రభా నిన్ను వెలుగుగా కలిగి మేము జీవించే భాగ్యాన్ని నాకు మా ప్రియమైన బిడ్డలందరికీ దయచేసి, ఎవరు ఎటువంటి చీకటి సంబంధమైన అయ్యా తండ్రి ప్రభా అంధకారపు సమయాల్లో ఉన్నారో, ఇది చీకటి సమయం అనుకుంటున్నారో, ఇది కష్ట సమయం అనుకుంటున్నారో అయ్యా, ప్రతి సమస్య నుంచి మా బిడ్డలకు విడుదల దయచేయనైనా. వారి చీకటి కాలాన్ని ప్రభువానైనా వెలుగుమయంగా మేము మార్చగల సమర్థుడు కనుక నీకు కొందనారు అయ్యా. ఎంతోమంది జ్వరాలతో నలిగిపోతున్నారయ్యా. అయ్యా, ప్రతి బిడ్డను దర్శించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని యేసునామములో దయచేయమని. ఏ సమస్యతో, ఇబ్బందితో, ఇరుకులతో బిడ్డలు మీ సన్నిధికి వచ్చిన్నారు, ప్రతి సమస్య నుంచి విడుదలని గురించి గొప్ప కార్యం జరిపించే వారి హృదయాన్ని నెమ్మది దయచేయమని, ప్రతి కుటుంబం దీవించి గొప్ప కార్యాలు జరిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీకందరికీ వందనాలు.